తర్వాత షష్ఠి వర్మ హౌస్లోకి ఎంటర్ ఇస్తారు, డెమాన్కి డ్యాగర్ పొడిచి నామినేట్ చేసేస్తుంది. ఇక్కడ తన పాయింట్ ఒకటే, డెమాన్ నీకు కండబలం ఉంది కానీ బుద్ధిబలమే లేదు అనుకుంటా. సో ఇదే బుద్ధిబలం ఏం లేదు, రీతు వెనక తిరుగుతూ ఉంటావు, నీకేం నువ్వు లేదు, రీతుకు సపోర్ట్ చేస్తుంటావు, నువ్వు ఎలాగైతే ఫిజికల్ టాస్క్లు ఆడతావో అలాగే నీ బుద్ధిని ఉపయోగిస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటావు అని చెప్పేసి అడ్వైస్ ఇచ్చింది. ఇక్కడ మన డెమాన్ కూడా ఆర్గ్యుమెంట్స్ సూపర్గా ఉన్నాయి. మన డెమాన్ వచ్చేసి ఏం చెప్పారు, బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ హౌస్. సో ఇక్కడ నేను నా పర్సనాలిటీని నేను చూపిస్తున్నాను, నాకు ఏదనిపించిందో, నేను ఏదైతే చూస్తున్నానో, నాకు ఏదైతే అనిపిస్తుందో అది మాత్రమే, నా కళ్ళతో చూసింది మాత్రమే నేను నమ్ముతాను. నా కళ్ళతో చూసింది కాకుండా ఎవరొచ్చి చెప్పినా నేను తీసుకోను. సో ఇది నా పర్సనాలిటీ, నేను ఈ విధంగానే ఉంటాను. రీతు చౌదరి నాకు కరెక్ట్గా అనిపిస్తుంది, తను నా దగ్గర న్యాయంగానే ఉంటుంది అనిపిస్తుంది అని చెప్పేసి తన క్లియర్ కట్గా చెప్పాడు, ఎలాంటి దాపరికాలు లేకుండా. ఇది జెన్యున్గా ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. కాకపోతే ఇంకా పవనే చాలా ఓపెన్ అవ్వాలి, చౌదరి క్లారిటీగానే ఉంది. పవన్ కొంచెం ఓపెన్ అయితే వాళ్ళిద్దరి మధ్య చూద్దాం, ఇది బిగ్ బాస్ హౌస్ తర్వాత కూడా ఇది ముందుకు వెళ్తుందా లేదన్నది.